అందరు బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే హాస్పిటల్ వెళ్తున్నాము కుట్లు విడిపించడానికి. వాళ్ళు 10 డేస్కి రమ్మన్నారు కానీ 9 అయితే 9 రోజులు అవుతుంది. ఈరోజు అయితే ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒకరోజు ముందైనా వెనకైనా రావచ్చు అన్నదట మేడం. అయితే ఇక ఈరోజు వెళ్తున్నాం కుట్లు విడిపించడానికి. ఇక రెడీ అయినాం ఫ్రెండ్స్. అన్నీ అయితే ఇక చదువుకున్నాము. ఇప్పుడు ఇక వెళ్ళేదానికైతే రెడీ అయ్యాము. కుట్లు తీపిచ్చుకొని కృష్ణవేణి ఇంకా పాప అటునుంచి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. అవును, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక అటే వెళ్తాము. ఇటు రామన్నమాట ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇక అట్లుండటే కుట్లు విడిపించుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా అమ్మ కోప్పడుతుంది కృష్ణవేణి వెళ్తుందని. ఎందుకంటే మా అమ్మనే చూసుకుంటా అన్నది, కానీ వీళ్ళ అమ్మ అద్దు అద్దు అని తీసుకుపోతుంది. అందు గురించే రెడీ అయినలా లేదా? రెడీ అయినాం మేము. పాప అయితే ఎప్పుడో రెడీ అయింది ఫ్రెండ్స్. ఇగోండి బండి మీద కూర్చున్నది. ఇక్కడ మా దగ్గరలోనే సిటీ ఉన్నది. ఆ సిటీ వరకు అయితే మేము బండి పట్టుకొని పోతాం. అక్కడి నుంచి అయితే ఆటో పిలిపించుకొని ఆటో మీద పోతారు కృష్ణవేణి వాళ్ళు. పాప కృష్ణవేణి మా అమ్మ పడగొట్టేటందుకు వెళ్తుంది. వాళ్ళ అమ్మ వీళ్ళు నలుగురు అయితే వెళ్తారు. నలుగురు మొత్తం ఐదుగురు అయిన్లు అయినలా రెడీ వేసుకోండి. మరి మేమైతే ఇద్దరు బండి మీద, కృష్ణవేణి నేను, వీళ్ళు ఆటో మీద వస్తారు హాస్పిటల్ వరకు. అంతేనా? మెల్లమెల్లగా మళ్ళా ఆటో తీసుకొని పోతే అదొక బొక్క అని ఎంగేజీ. మరి ఇప్పుడే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, మళ్ళా ఎందుకు అని చెప్పేసి అయితే ఇట్లా ప్లాన్ చేసినాం. రండి మరి ఇంకేం. దగ్గుతాండు అయాన్. ఏంటి దా అంటున్నావు? వస్తావు నడండి మరి మీరు ముంగట నడుచుకుంటా. వీళ్ళైతే ముంగట నడుచుకుంటూ పోతారు స్టేజ్ వరకు, మా ఊరి స్టేజ్ వరకు. అక్కడి నుంచి ఆటో ఎక్కి మేము బండి మీద. ఆగావు, నిన్ను కూడా అక్కడ ఇటుస పెడతా స్టేజ్ కాడ. అల్లతో పాటు నువ్వు వచ్చావు. ఏడుస్తుంది పాప పోతానులని. బాయ్ చెప్పు. ఇక కుక్కు తెత్తదట. బాయ్ ముద్దు ఏం పాప పోతుంది, పాప అంటుంది. పోతుంది అయితే నడవు, ఎక్కు మెల్లగా. రైట్, కూర్చున్నావా? కూర్చున్నా. బాయ్ చెప్పు ఇక.